ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మన ప్రభును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాయి. ఈరోజు శరీర సంబంధమైన లోతు, ఆత్మ సంబంధమైన అబ్రహాం. టైటిల్ మీరు శరీర సంబంధమైన లోతు, ఆత్మ సంబంధమైన అబ్రహాం. వీరి ప్రయాణంలో అబ్రహాముకు లోతు ద్వారా వచ్చిన ఒక తొందరలు, ఆత్మీయ జీవితంలో ముందరకు పోకోకుండా కొన్ని అడ్డంకులు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డారా, ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభం 4లో యెహోవా చెప్పినట్టుగా అబ్రహాం చేశాడు. అక్కడ 4లోనే లోతును కూడా ఎంట పెట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. లోతుని, ఈ లోతు శరీర సంబంధి, దేవుని పిలుపు లేదు. ఇక్కడ ఆత్మ సంబంధులకును శరీర సంబంధాలకును ఉండే వ్యత్యాసాలను ఈరోజు మాట్లాడుకుంటే, లోతు శరీర సంబంధి అనేది ఎలా మనము చూస్తామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోతు ఒక జీవితంలో అబ్రహాం వెనకింటి ఉన్నంత వరకును వారి ఆస్తులు పెరిగినాయి, వారి సంపద పెరిగింది, వారు పశువులు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఏదైనా సమృద్ధిగా ఉన్నాడు, బాగా ఉన్నారు. అబ్రహాముని వెంబడించిన వరకు మంచి సుఖమైన జీవితాన్ని జీవించాడు, ఆస్తులు పెంచుకున్నాడు, సంతానాన్ని పెంచుకున్నాడు, ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. కేవలం పిలుపు ఉన్న అబ్రహాము జతలో ఉన్నందువలనే ఆ ఆశీర్వాదం. ఇప్పుడు ఆదికాండము 13వ అధ్యాయం మనం చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభమును ఇంకా కూడాను అబ్రహాముకును లోతు కూడా 13వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహాము ఐగుప్తుని ఇడిసి లోతు కుటుంబాన్ని కూడా తీసుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. 1-2 వచనాలు, ఆదికాండం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో తీసుకొని పోయినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, 7, 8, 5, 6, 7 మనం చూసినప్పుడు లోతు యొక్క పనివాళ్ళు, అబ్రహాము పనివాళ్ళు, వారు మందలు కాసినప్పుడు వారు మందలు కలిసి ఎక్కడ ప్రయాణం గుండా వారు కలిసి కరెక్ట్గా ఇన్ని రోజులు కలిసి ఉన్నట్టుగా ఇప్పుడు ఆస్తులు పెరిగిపోయినాయి, వాళ్ళలో వివాదాలు వస్తున్నాయి. ఆ వివాదాలు ఎందుకు కారణమైనాయంటే వారు ఇడిపోవడానికి కారణమైనాయి. పని వాళ్ళు గలాట్లు పెట్టుకొని వారు గొడవలు పడుతున్నప్పుడు ఇక్కడ లోతు తమ్ముడుగా అన్నతాకొచ్చి పరిష్కారం నువ్వు ఏదో చెప్పానంటని అడిగి కరెక్ట్గా వాళ్ళు సెటిల్ చేసుకొని మరట్లంగా అన్న చెప్పినట్టుగా ఇనుకొని ఉండకుండా ఇక్కడ అబ్రహాం ఒక సలహా ఇస్తాడు. చూడు లోతు, నీకు ముందర ఈ ప్రదేశం ఉండదు, ఇక్కడ నువ్వు ఎక్కడైనా నువ్వు ఎన్నుకో, నువ్వు కుడి పక్కకి ఎన్నుకుంటే నేను ఎడం పక్కకి, నువ్వు ఎడం పక్కకి ఎన్నుకుంటే నేను కుడి పక్కకి, నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఎన్నుకుంటే అక్కడ పో. ఎందుకంటే మన పనివాళ్ళు, నీ పనివాళ్ళు నా పనివాళ్ళు కూడా మనం కలిసి కొట్లాడేది వద్దు. నీవు ఇంకా నేను చెప్పిందే అకస్మాత్ నేనే చెప్పి ఒక నిర్ధారం చేస్తే నీకు మోసం చేసినాను, నువ్వు బాధపడవచ్చు. ఇప్పుడు నువ్వు చూడి ప్రాంతాన్ని, ప్రదేశాన్ని ఎక్కడ నీకు ఇష్టమైతే అక్కడ నువ్వు పో. ఎందుకంటే నీ స్వేచ్ఛ. నేను నా వెనకింటి వచ్చినావు, నేను మోసం చేసినాడు అనేవారు ఇది ఉండకూడదు. ఆత్మ సంబంధాలు తీసుకునే నిర్ధారణ. శరీర సంబంధాలు, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎక్కడ బాగా ఉంటుందో, ఎక్కడ పచ్చగా ఉంటుందో, ఎక్కడ సుఖం ఉంటుందో, ఎక్కడ ఆస్తులు పెంచుకోవడం కానీ అన్నిటికీ అనుకూలం ఉంటుందో అలాంటి వాటిని ఎన్నుకుంటారు ఈ శరీర సంబంధాలు. కానీ అబ్రహాము లోతు విషయంలో ఆయన తీసుకున్న నిర్ధారం ఏమంటే, నేనే చెబితే వాడు రేపు బాధపడవచ్చు నాకు అన్యాయం చేసినావని. లోతు శరీర సంబంధమైన తమ్ముణ్ణి ఆయనే నువ్వు ఎన్నుకో, నీకేది కావాలో కోరుకో, నువ్వు ఏ పక్కకు పోతావో ఆ పక్కకు పో, నువ్వు విడిచింది నాకున్ని అని డిసిషన్ తీసుకుంటాడు. ఈ శరీర సంబంధాలు, ప్రియ దేవుని బిడ్డలారా, పచ్చగా ఉండే ఒక ప్రదేశాలని, ప్రాంతాలని ఎన్నుకుంటారనేది మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదికాండము 13వ అధ్యాయము మనం చూసినప్పుడు 8, 9, 10 వచనాల వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎన్నుకునే అవకాశం అబ్రహాం ఇస్తాడు. ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన 10వ అధ్యాయం 8, 9, 10వ అధ్యాయంలో పూర్వం ఏదోన తోట వలె పచ్చగా ఉన్న ఐగుప్తు వలె మంచి సమృద్ధిగా ఉన్న
సదోమ గోమర పట్టణముల కల్లా పచ్చటి ప్రాంతాన్ని, ఒక యోధోన తోట అంటే పచ్చదనాన్ని ఉన్న ప్రాంతాన్ని కోరుకొని లోతు అక్కడ ప్రయాణం చేస్తాడు. అక్కడ ప్రయాణం చేసినిచ్చి ప్రియ దేవుని బిడ్డలారా, లోతు ఏమైనా సుఖపడినాడా అంటే అక్కడ పైనుంచి కూడాను ఇక్కడ ఈ లోతు ప్రియ దేవుని బిడ్డలారా ఆస్తితో పాటు జనసంఖ్య కూడా పెరిగింది. ఆయన సదోమ గోమర పట్టణంలో మంచి ఆచరణ చేసుకుంటూ అంటాడు, బాగానే ఉన్నాడు. కానీ కాకపోతే ఈ శరీర సంబంధమైన లోతుకి ఇంకా అంతకంటేనే శరీర సంబంధమైన వాళ్ళు అక్కడ ఉంటారు. లోతు యొక్క ఆస్తిని సదోమ గోమర పట్టణస్తుల్ని అనేక వారిని వచ్చి వేరే రాజులు వచ్చి వారు 4 రాజులు ఈ సదోమ గోమర రాజులతో తలపడి అక్కడ ఉన్న వారి ఆస్తులన్నీ కూడా తీసుకొని పోయి వారి భార్య బిడ్డల్ని వాళ్ళకుంటున్న పశువులను అన్నీ కూడా తీసుకొని పోయి ప్రియ దేవుని బిడ్డలారా దాన్ని ఎక్కడ తీసుకొని పోయినారంటే వారు ఎత్తుకొని పోయినారు. అంతే ఈ సదోమ గోమర పట్టణంలో ఉంటున్న రాజులు వారిని అందరినీ చంపి గెలిచి ఇక్కడ లోతు కుటుంబాన్ని వారి భార్య బిడ్డలు కూడా తీసుకొని పోయి ఆస్తులతో పాటు ఎత్తుకొని పోయినారు. ఎత్తుకొని పోయినప్పుడు 11-12లో జరిగినప్పుడు 13వ అధ్యాయంలో ఒక్క సేవకుడు, ఈ లోతు ఒక్క సేవకుడు పనివాడు ఒకడు వచ్చి అబ్రహాముతో, ఇబ్రిడైన అబ్రహామా, నీ తమ్ముని ఆస్తిని నీ తమ్ముకుని కలుగున్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఇట్లా శత్రువులు తీసుకొని పోయినారు అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ 14వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 13లో వచ్చి అబ్రహాముకి సలహా ఇచ్చినప్పుడు అబ్రహాము పోయి యుద్ధం చేసి 14, 15, 16లో వారందరినీ కూడా ఇడిపించుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన అబ్రహాముకి లోతు కుటుంబం ఒక ఆటంకంగా మారింది. అబ్రహాము ధైర్యశాలి, నీతిమంతుడు, నిజాయితీపరుడు, దేవుని పిలిపి ఉన్నవాడు, బాగా గొప్పగా దేవుని కొరకు ఏదో చేయాలని దేవుని ఒక రాజ్యాన్ని కొరకు ప్రయాసపడుతున్న వానికి ఈ శరీర సంబంధమైన లోతు ఎంటు ఉన్నందువలన పక్కనే ఉన్నందువలన ఈయన ఆత్మీయ జీవితాన్ని కూడా కొన్ని పోరాటాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే వీడు శరీర సంబంధముగా ఉన్న వీడు సదోమ గోమర పట్టణంలో ఉంటున్న పచ్చదనాన్ని కోరుకున్నాడు. ఆ పచ్చదనాన్ని కోరుకొని వాడు అభివృద్ధి చెందుతుంటే అక్కడున్నవారు దుర్మార్గులు, వారందరూ కూడా దొంగలు, దోచుకునేవాళ్ళు. వీడి ఎంత శరీర సంబంధం అంతకంటే మించిన వారు అక్కడ ఉంటారు. వారు కూడా శరీర సంబంధులే. వచ్చి వారి పట్టణాలని వారి ఆస్తులను కొల్లుగొట్టి తీసుకొని పోయినప్పుడు ఆ వర్తమానం అబ్రాహాము వరకు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అబ్రాహాము పోయి తన సైన్యంతో పోయి తన ప్రజలతో తన పనివాళ్ళతో పోయి 300 ప్రియ దేవుని బిడ్డలారా పైన 300 మందికి పైగా ఉంటున్నవారు 318 జనము ఏమో పోయి అక్కడ అబ్రాహాము ఎక్కడైతే తన తమ్ముని ఆస్తిని బిక్కుపోయినారో ఆ రాజులతో పోయి యుద్ధం చేసి వారందరినీ గెలిచి మరలా వారి ఆస్తులంతా కూడా తీసుకొని వచ్చి వారి చేతుల్లో పెడతాడు అబ్రహాం. ఇప్పుడు చూడండి, ఈ శరీర సంబంధాలు పక్కలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధాలకు ప్రయాణము సక్రమంగా జరిగేది లేదు. అర్థం చేసుకోండి, బైబిల్లో నేను ఆదికాండం ఇంకా ఒక్కొక్కరు ఆదామవులను ఇంకా వారి సంతానం చేస్తున్న ప్రతి ఒక్క పొరపాట్లు కూడా మీ ముందర పెడుతున్నాను ఒక్కొక్కటిగా. కారణం ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ శరీర సంబంధమైన ఒక లోతు తన ఆలోచనల ద్వారా అబ్రహాం ప్రయాణం కూడా సక్రమంగా ముందర కొనసాగట్లేదు. సంఘములో అయినా సమాజంలో అయినా ఆత్మ సంబంధులని జతలో పెట్టుకొని ఒక సేవకుల్ని మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ సంఘం అభివృద్ధిలోకొస్తుంది, మీ కుటుంబం అభివృద్ధిలోకొస్తుంది, మీరు అభివృద్ధిలో నడుస్తారు, దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా ఈ శరీర సంబంధమైనటువంటి వారి జతలో పెట్టుకొని వీరు శరీరం కొరకు ఏదైనా దేవుని సంఘానైనా అడ్డు పెట్టుకుంటారో ఏదైనా అడ్డు పెట్టుకొని ఏదో విధంగా వారు బాగుండడమే కోరుకునే ఈ శరీర సంబంధాలను మీరు అంటి పెట్టుకున్నారనుకో మీ సంఘంలో నష్టాలు, మీ కుటుంబంలో నష్టాలు, మీ ఆత్మీయ జీవితంలో నష్టాలు, ప్రతి ఒక్కరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎదురు మనకు వచ్చేటువంటి కూడా సమస్యలే. ఎందుకంటే ఈ శరీర సంబంధాల ద్వారా ఏది కూడా సక్రమంగా జరగదు. అబ్రహాము ఆత్మ సంబంధం అయినప్పుడు లోతు శరీర సంబంధి. ఈ శరీర సంబంధమైన ఈ లోతు అబ్రహాం యొక్క మాటలకు ఏమాత్రం కూడా లోబడి అన్న నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను అనకుండా అన్న ఒక అవకాశం ఇచ్చాడని పూర్వం ఏదోన తోట వలె ఐగుప్తు వలె పచ్చగా ఉన్న ఒక ప్రాంతాన్ని వెన్నుకొని శాపగ్రస్తమైన సదోమ గోమర పట్టణాలకు పోయి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని గుడారాలు వేసుకొని ఆస్తులు సంపాదించుకుంటే వారిని మించిన శరీర సంబంధాలు అక్కడ ఉన్నారు. ఈడాస్తిపై వారు కన్నబడింది, ఈ రాస్తులపైన
వచ్చారు, దోసుకున్నారు, వారి భార్య బిడ్డల్ని వారి ఆస్తులంతా దోసుకొని పోయినారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకి ఒక సేవకుడు, లోతు ఒక్క పనివాడు వచ్చి చెప్పినప్పుడు ఈ 13 అధ్యాయం 14 వచ్చిన 13వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం మనసు, ప్రియ దేవుని బిడ్డలారా, తమ్ముడి పైన ఎంత ప్రాణం ఉండదో, తమ్ముడు నా తమ్ముడు కదా, మా చిన్నాయన కొడుకు కదా, నా జతలో వచ్చినాడు కదా, వాడు దూరం ఉన్నా కూడాను వాని ఫ్యామిలీ, వాని బిడ్డలు వీడు చెరలో ఉన్నారు, వాడిని పట్టుకొని పోయినారు, బంధించినారని అబ్రహాము మనసు చేసి, ప్రియ దేవుని బిడ్డలారా 14, 15, 16 వచనాల్లో ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము పోరాడి మరలా దోసుకున్న దానంతా వెనక్కి తీసుకొని వచ్చి తమ్మునికి సొదొమ గొమొర్రా రాజుల ఆస్తి, సొదొమ గొమొర్రా రాజులకి అందరికీ కూడా ఇచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ముందుకు మనం చూస్తే 16 ఇంకా సొదొమ గొమొర్రా రాజులు, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకి ఎంత తీసుకుంటావు తీసుకో, నువ్వు తీసుకొచ్చినావు కదా అంత ఆస్తులంతా కూడా నువ్వు ఎంతైనా తీసుకో, అదంతా నీకే, ఎంతైనా నువ్వు తీసుకో, మిగిలింది మాకు ఇడిచిపెట్టంటే అబ్రహాం అంటాడు, నా జతలో వచ్చి పోరాడిన వారికి ఇయ్యండి కానీ నాకొద్దు, నువ్వు ఇచ్చినా కూడా ఈరోజు రేపు అబ్రహాము నా వలన ఆశీర్వదింపబడినాడు అంటానని రేపు అనొచ్చు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఇచ్చాలి, ఆయన ద్వారానే నేను ఆశీర్వదింపబడాలని అబ్రహాము తీసుకునే సరైన నిర్ధారము ఈ 17వ వచనం ఇంకా ముందుకు చూస్తే. అబ్రహాము ప్రియ దేవుని బిడ్డరా ఆత్మ సంబంధి, లోతు శరీర సంబంధి. మీ కుటుంబాలలో, మీ సంఘాలలో, మీ ఆత్మీయ జీవితంలో, మీ ప్రయాణంలో ఉన్నవారా శరీర సంబంధాలు అయితే వాళ్ళతో మీరు హెచ్చరగా ఉండండి. ఎందుకంటే నీ ఆత్మీయత పెరగదు, నీ సంఘం పెరగదు, నీ కుటుంబం ఎదగదు, నీ సమస్యలు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వారు నీ అంచుకున్నంత వరకు ఆత్మ సంబంధాలు ఎవరో, శరీర సంబంధాలు ఎవరో ఎరిగి సంఘాలను మీ ఆత్మీయ జీవితంలో కట్టుకోవాలని ప్రభు పేరిట మీరందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ముందరికి ఇంకను లోతు యొక్క పరిస్థితిని ఎలా ఆ పచ్చదనాన్ని కోరుకున్నాడో, ఆ పచ్చదనం ఇంకా లోతు ఎంత ఇంప్రూవ్మెంట్ అయినాడో, ఎంత పాడైపోయిందో ఆయన జీవితం, ఆత్మీయ జీవితము, ఆయన ఎంత లోతుగా చెడిపోయినాడో అనేది లోతు యొక్క చరిత్రని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు మీ ఆత్మీయ జీవితంలో శరీర సంబంధాలను గమనించండి, గుర్తించండి, వారికి దూరముగా ఉండండి. మీరు దేవునికి దగ్గర అవుతారు. ఎప్పుడైతే ఈ లోకంలో ఉంట వాటిని మీరు ఆశించకుండా ఈ లోకానికి మీరు దూరంగా ఉండి లోకస్తులకు మీరు దూరంగా ఉన్నప్పుడు దేవునికి దగ్గర అవుతారు. దేవుడు మిమ్మల్ని జీవిస్తే ప్రియ దేవుని బిడ్డారా, ఆ జీవితం వేరే. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అంచెలంచెలుగా నిన్ను పైకి తీసుకొని పోతాయి. ఒక మనుషులపైన ఆధారపడి, ఒక శరీర సంబంధమైన ఆధారపడి, ఆత్మ సంబంధంగా ఉండే నీవు వాటిపైన ఆధారపడినావు అనుకో, నీకు, నీ సంఘానికి, నీ ఆత్మీయతకు, నీ ఎదుగుదలకు కూడా అవన్నీ కూడా ఆటంకంగా మారుతాయి ప్రియ దేవుని బిడ్డారా. దేవుణ్ణి గుర్తెరగండి. అబ్రహాము దేవుడు యుద్ధ రంగంలో గెలిచి వెనక్కి వచ్చినప్పుడు సొదొమ రాజులు అందరూ కూడా వచ్చి ఆస్తికి తీసుకొచ్చిందంత ఇది నీదే, నీకెంత కావాలంత తీసుకో అంటే, వద్దు నా వెనకింటి వచ్చిన హెబ్రోను వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో 3, 4 వాళ్ళ జతలో యుద్ధం చేసిన వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ వంశాలకు పంచమన్నాడు. కానీ అబ్రహాము వద్దన్నాడు. అబ్రహాము దేవుని వలన ఆశీర్వదింపబడాలని, అబ్రహాము దేవుని వలన దీవింపబడాలని, అబ్రహాము దేవుని యొక్క పిలుపుని ఎరగనవాడు కనుక అబ్రహాము దేవునిపై ఆధారపడుతున్నాడు. అబ్రహాము లాంటి విశ్వాసము నీకుంటే, నువ్వు శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా నువ్వు ఉంటే అబ్రహాములాగా దేవునిపైన ఆధారపడు, మనుషులపైన ఆధారపడొద్దు. ఎవరైతే శరీర సంబంధంలో నీకేదో చేస్తారని వాళ్ళని ఏదో లాభం వస్తుందని నువ్వు అనుకున్నావు అనుకో, నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది, నీ సంఘ అభివృద్ధి పడిపోతుంది, నీ కుటుంబంలో అవమానాలు, నిందులు, అడగడగన నీకు అవమానాలు, అడగడగన నీ శరీర సంబంధమైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు అడగడగన నువ్వు అవమానాలు కూడా పడాల్సి వస్తుంది. ఇవన్నిటికీ దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండు. ఎవరు శరీర సంబంధంలో గుర్తించు, ఎవరు ఆత్మ సంబంధంలో గుర్తించు. శరీర సంబంధాలకు దూరముగా ఉండు, ఆత్మ సంబంధాలతో దగ్గరగా నడి. ఎందుకంటే నువ్వు నడిచే విధానము దేవుడు పిలుపు ఉంటే నీకు ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ఆత్మ సంబంధుడిగా ఉంటావు. దేవుని పిలుపు లేకుండా నువ్వు ముందుకు వచ్చినావు అనుకో, అక్కడ లోతుకి దేవుని పిలుపు లేదు, అబ్రహాములో దేవుని పిలుపు ఉంది. దేవునికి అబ్రహాము ఇష్టమైపోయినాడు, లోతు ప్రియ దేవుని బిడ్డలారా ఎంటూ వచ్చినాడు కనుక దేవుని పిలుపు, దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశం లోతుకు తెలుసు కనుక లోతు శరీర సంబంధమైన వాటికి లోపడ్డాడు. శరీర సంబంధమైన వాటిని కోరుకున్నాడు, పచ్చదనాన్ని కోరుకున్నాడు, అభివృద్ధిని కోరుకున్నాడు, బాగా ఉండాలనుకున్నాడు. కానీ ఈరోజు అన్నీ పోయి నిరాధారుడై అక్కడ శత్రువుల చేతుల్లో పట్టుబడి ఆత్మ సంబంధమైన అన్న ద్వారా ఆ కుటుంబాన్ని ఇడిపించుకునేందుకు అబ్రహాంపై ఇడిపించుకొని వచ్చి మరలా తన ఆస్తిని తనకి ఇచ్చినాడు అబ్రహాము.
కానీ ఆయన ఏమీ ఆశించలేదు. దేవుని ద్వారా దీవింపబడాలనుకున్నాడు. ఆత్మ సంబంధుడుగా అబ్రహాము, శరీర సంబంధుడుగా లోతు. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరందరూ కూడా, ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా మీ ఆత్మీయ జీవితంలో ఈ ఒక అది చూసి ఈ సందేశం ద్వారా మీ దేవుడు మీతో ఏం మాట్లాడతారో, మీ డిసిషన్ మీరు ఎలా తీసుకొని ఎలా ముందుకు కొనసాగుతారో మీ ఇద్దరికే వదులుతూ మిమ్మల్ని ప్రేమిస్తూ మీ కొరకు నేను ప్రార్థించాలని అనుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ఆ దేవుడు అడిగితే మనకి ఏదైనా ఇవ్వగలడు. ఆత్మ సంబంధులుగా మనం ఉందాము. మన కుటుంబాలను మనములో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాము. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందున్న నా తండ్రి, పయా ఈరోజు నా తరపున జరుగుతున్న సమాజంలో జరుగుతున్న సేవలనైనా ప్రభా శరీర సంబంధముగా ఉన్నట్టయితే ఆత్మ సంబంధులుగా సేవకులు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని పట్టుకొని దేవా నీ పిలుపుకు లోబడి నీ పిలుపు లేని వారినైనా పచ్చదనాన్ని కోరుకుంటారు. లోతు అదే కోరుకున్నాడు, పచ్చదనాన్ని కోరుకున్నాడు. అయ్యా అబ్రహాం ఆత్మీయ జీవితంలో అవును తన ప్రభు అడుగడుగున అబ్రహాముకి తన ప్రభు ఆటంకంగా మారాడు లోతు. అవునునైనా ప్రభు అబ్రహాం ఎదుగుదలకు అక్కడక్కడ సమస్యగా మారాడు లోతు. అవునునైనా ఎంట పెట్టుకొని వచ్చినందుకు లోతు ఒక కుటుంబం ద్వారా ప్రభు అబ్రహాముకు అక్కడక్కడక్కడక్కడనైనా సమస్యలు, అక్కడక్కడనైనా ప్రభు లోతు అతడు ప్రభు అబ్రహాం ఒక ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్నాడు కనుకనైనా ఆత్మ సంబంధాలతో ప్రయాణించుటకు మా బిడ్డలకు నీ బిడ్డలకునైనా ప్రవేశేనా తండ్రి. అవునైనా మాకందరికీ కూడా మీరు నేర్పించండి. ఈ లోకములో అతడి ప్రభు శరీర సంబంధాలతో మేము ప్రయాణం చేయకుండా ఆత్మ సంబంధాలతో కలిసి ప్రయాణం చేసినట్టు అయ్యా నువ్వు ఈ లోకములకి శరీర సంబంధిగా రాలేదు, ఆత్మ సంబంధమైన వాడుగా వచ్చి అయ్యా ప్రాణాన్ని సైతం నా తరపు లెక్క చేయకుండా ఆయన తండ్రి ప్రభు 40 రాత్రులు 40 పగలు ఉపవాసాలతో సాతానసే నా తండ్రి ప్రభు శోధింపబడుతూ మా కొరకునైన ప్రభు ఘన విజయాన్ని సాధించి పెట్టినైన ప్రభు మమ్మల్ని అయిన ప్రభు వేసిన తండ్రి లోకంలో ఎన్నుకొని నీ బిడ్డలుగా అవును తండ్రి ప్రభు వేసిన తండ్రి మమ్మల్ని పిలిచినందుకే మీ కోటాను కోటి స్థుతులు స్తోత్రములు. అయ్యా నీ పిలుపుకు లోబడిన మేము నీ పిలుపును నా తండ్రి ప్రభు నీ ఇన్న మేమునైన ప్రభు అక్కడ నా తండ్రి ప్రభు శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా నీ బిడ్డలుగా నీ రాజ్యము కొరకు ఆత్మల కొరకు ఈ పరుగు పందెములనైనా ప్రభు వేసిన తండ్రి అలయ్యక అవును తండ్రి ప్రభు సమస్యలక నీ పనిలో అవును తండ్రి ప్రభు ఉత్సాహంతో కొనసాగడుకు ప్రభు చూపండి. ఇవందరైతే ఈ ప్రార్థన వింటున్నారో ఈ ప్రార్థనలో పాల్గొన్నారు వారి కుటుంబంలో ఉంటున్న ప్రతి సమస్యను నజరేయుడగు యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునగాక కుటుంబాలకని ప్రార్థిస్తున్నాము. అయ్యా మీరు ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు చెప్పిన మాట్లాడి నీ సందేశం ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మమ్మల్ని వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ మా ప్రభును ఈ లోక రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పేరిట ఈ ప్రార్థన అడిగి ఏడుకొని పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.